మరి ఏం చేశారు 10 ఏళ్ళు? గుడ్డి గుర్రాల పళ్ళు తోమారు అసెంబ్లీలో. మీరు ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు. ఖాళీ చేసిన ఖజానాను కొంచెం నింపుకోవాలా? మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలా, అసలు కట్టాలా? ఈ ముఖ్యమంత్రి ప్రజల చేత తిన్నని తిట్లు బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తిన్న ప్రజలు కాదు, కేటీఆర్ తిట్టినన్ని తిట్లు. నేను ఒక మాట సైన్యం తిట్టింది. మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లని లేని దాన్ని ఉన్నదిగా సృష్టించి, ఇప్పుడు హైడ్రా పేరుతోనో మూసి పేరుతోనో జరుగుతున్న ఆందోళనల్ని ఆర్టిఫిషియల్గా అక్కడ నిజంగా బాధితులు లేని వాళ్ళని కూడా తీసుకెళ్లి ఒక డ్రామా క్రియేట్ చేసి తిట్టిస్తున్నారు అని సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టుకొని, ఆ సోషల్ మీడియా సైన్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది లేనిది అంత పెద్ద ఎత్తున ప్రాపగాండా చేయడానికి కేటీఆర్ ఒక కుట్ర పన్నారు. తెలంగాణ తల్లిని మార్చండి, టీఎస్ని టీజీ చేయండి, ఇదా ప్రజలు కోరుకుంది, ఇదా మీరు చెప్పింది? ఎవరికి లాభం అయిందండి దీనివల్ల? రాచరిక పోకడలన్నింటినీ పక్కన పెట్టి తెలంగాణ నేటివిటీకి అనుకూలంగా ఉండేలాగా మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మూసీలో జరుగుతుంది మూటల వేట, అది ప్రజలకు అర్థమైంది. అసలు టెండర్లే పిలవలేదు. అసలు ఏం చేయాలనే అధ్యయనమే జరుగుతుంది కదా ఇక్కడ. అక్కడ ఎవడడిగాడు నిన్ను మూసి? నీ ఉద్దేశం ఏంటి అసలు? మూసి నల్గొండ ప్రజలు విషంపూరితమైన నీళ్లు తాగుతూ ఉన్నారు. వాళ్ళ ఓట్లు మీకు వద్దా? వాళ్ళు ఈ తెలంగాణలో లేరా? మూసీలో మురికి కంపులో, మురికి కూపంలో బతుకుతున్న వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో, మంచి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళు ఉండొద్దా? షిఫ్ట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పరిపాలన షిఫ్ట్ చేసుకో, ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలించు. ఎందుకంటే ఊరికే ఎక్కే విమానం దిగే విమానం ఎందుకు? జూబ్లీహిల్స్ ప్యాలెస్ అంటున్నారు, ఇప్పుడు రెండోసారి చెప్పారు. రేవంత్ రెడ్డి ఇల్లు ప్యాలెసా? ఏం నాకు తెలియదు, నేను ఎప్పుడు పోలేదు. అది 4 బెడ్రూమ్ హౌస్ లాగే ఉంది, అందుమించి ప్యాలెస్ అయితే కనిపించలేదు. కేసీఆర్ ప్రజలు ఓడించినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్ లకు పరిమితం అవడం కరెక్టేనా?